హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం కోలమూరు అనే గ్రామంలో ఉన్నాం. అత్యంత పల్లెటూరు. పైగా ఈ గ్రామం నిండా కూడా పెంకుటిల్లులు మనకి దర్శనమిస్తాయి. కోలమూరు అండి చాలా అందంగా, ఆహ్లాదకరంగా పచ్చని వాతావరణం ఉంటుంది. ఊరిలో ఒక చెరువు, ఆ చెరువు చుట్టే ఊరు ఇదండి. ఇప్పటికీ అప్పటికీ ఎప్పటికీ కూడా కనువిందైన ఊరు, అందమైన పల్లెటూరుగా మనం చెప్పుకోవచ్చు. మీరు నా వెనకాల చూడవచ్చు పెంకుటిల్లులు అయ్యి. అలాగే మీరు దారి మార్గం చూడండి, ఎంత ఆహ్లాదకరంగా కొబ్బరి తోటలు, అదేవిధంగా రోడ్డు చూడవచ్చు. రోడ్డుకి ఇరువైపులో కూడా మందార మొక్కలు పువ్వులతో విరగా పూసి ఉన్నాయి. చాలా అందమైన ఊరండి. నిజంగా ఒకసారి చూడండి ఊరు విశేషాలు. అలాగే ఊర్లో ఉన్న అన్నీ కూడా చూద్దాం రండి. అలాగే మన వీడియో చూస్తున్న చాలామంది ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందాల ఊరు కోలమూరు అండి. ఇది మన ఉండికి మండల కేంద్రానికి దగ్గరలో 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే అటు గణపవరంకి వెళ్ళే దారిలో ఉంటుంది. చూడొచ్చు ఈ ఊరిలో ఉన్న చెరువేనండి మొత్తం అంతా కూడా గూగుల్ మ్యాప్ ద్వారా తీసింది. అలాగే అక్కడ ఊరిలో ఉన్నటువంటి పార్వతీ సమేత ఆలయం ఉంది. అలాగే ఈ స్కూల్లో పాఠశాల, ప్రాథమిక పాఠశాలగా ఉన్నత పాఠశాల ఉన్నాయి. అలాగే సచివాలయం కూడా ఈ ఊరిలో మొకటంగా కనిపిస్తుందండి. చాలా బాగుంటుందండి ఊరు మాత్రం. ఒకసారి మీరు చూడండి, కాలితే ఎంత అందంగా ఉంటుందంటే ఊరు చుట్టూ పచ్చటి పొలాలు, చెరువులు, కొబ్బరి తోటలు, ఆ మధ్యన చెరువు, ఆ చెరువు చుట్టూ ఉన్న ఊరే కోలమూరు అండి. నిజంగా చెప్పాలంటే కోలమూరు ఊరు ఆ చెరువే అందం అండి. అంత అందంగా ఉంటుంది. మీరు చూడొచ్చు ఒక పెంకుటిల్లి ముందు మందార మొక్కలు ఏ విధంగా ఉన్నాయో. రోడ్లు కూడా ఎర్రమట్టి రోడ్లతో లోపలికి వెళ్ళే దారులు ఉంటాయండి. చాలా అందంగా ఉంటుంది. కొబ్బరి చెట్లు అయితే ఆకాశాన్ని తాగుతున్నాయి అన్నట్టుగా కనిపిస్తాయి మనకి. కోలమూరు మొత్తం విలేజ్ చెప్పుకోవడానికి 900 గడప ఉంటుందండి. మొత్తం 900 గడప. ఇక్కడ 70% పైగా మనకి పెంకుటిల్లులే దర్శనమిస్తాయండి. ఊరు మొత్తం కూడా ఆ పల్లె వాతావరణం కనిపిస్తుంది. మనం కోలమూరు వెళ్ళే దారండి. ఇది ఉండి నుంచి దాదాపు ఒక 6 కిలోమీటర్లు ఉంటుంది. 6 కిలోమీటర్లు కూడా రోడ్డు బాగుంటుంది. చాలా ఆహ్లాదకరంగా చుట్టూ కూడా వాతావరణం చూడడానికి పచ్చని వాతావరణంతో కొబ్బరి చెట్లతో అటు ఇటు ఉంటుంది. వాతావరణం చాలా బాగుంటుందండి. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. కోలమూరు ప్రత్యేకత ఏంటంటే ఆ ఊరిలో ఉన్నట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా, ఆ బ్యాంక్ కూడా ఊరికి అందం వచ్చినట్టుగా కనిపిస్తుంది అన్నమాట అండి. అంత బాగుంటుందండి కోలమూరు విలేజ్ చూడడానికి. చాలామంది కూడా మనం కోలమూరు ఎంట్రన్స్ సంబంధించినటువంటి ముఖద్వారం దగ్గర ఉన్నాం. మీరు చూడొచ్చు గ్రామ పంచాయతీ కోలమూరు అనే బోర్డుని మనకు దర్శనం ఇస్తుంది కదా. కొంచెం ఎదురుకెళ్తే ఊరండి మొత్తం కూడా. ఊరు ఎంట్రన్స్లో మీరు చూడొచ్చు ఇది కోలమూరు సంబంధించినటువంటి బస్ స్టాండ్ మాట అండి ఇది. ఇటు వెళ్తేనేమో ఉప్పులూరు, అలా వెళ్తేనేమో గణపవరం, సరిపల్లి ఇలాంటి గ్రామాలకు వెళ్ళడానికి సంబంధించినటువంటి 4 రూట్ల కూడలు మాట అండి ఇది. కోలమూరులో సాయంకాలం సంధ్య సమయంలో చూస్తున్నారా మబ్బులు పట్టడంతో మనకి ఆ పెంకుటిల్లుకి సంబంధించి అలా కనబడుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు చూడొచ్చు వాతావరణం కూడా. ఇక్కడ ప్రతి ఇంటికి ఒక ముందు చెరువుల కింద ఉంటాయండి. చిన్న చిన్న చెరువులు, కుంటల కింద కనిపిస్తాయి అక్కడ. ఆ చెట్లు, చెరువులు ఆహ్లాదకరంగా ఉంటాయి. వాతావరణం పచ్చగా ఉండి పెద్ద పెద్ద మామిడి చెట్లు ఉంటాయండి. మీకు విషయం తెలుసలేదు కదండి, ప్రతి ఇంటికి కూడా ఆ ఇంటి ముందు ఒక పునాస మామిడి చెట్టు దర్శనమిస్తుందండి. ప్రతి ఇంటికి కూడా మీరు ఏ ఇంటికి వెళ్ళినా కూడా అక్కడ పునాస మామిడి చెట్లు మనకు దర్శనమిస్తాయి. దానికి పునాసకాయలు నిత్యం కాస్తూ ఉంటాయండి ఇక్కడ. అది చూసుకోవచ్చు. ఎందుకంటే ఈ పప్పులు వాడచ్చు, రొయ్యలు వేసుకోవచ్చు, చేపలు వేసుకోవచ్చు. అన్ని రకాలుగా కూడా పునాస మామిడికాయని అనేక రకాలుగా వాడుకుని తినవచ్చు. మీరు చూడవచ్చు పెంకుటిల్లు చూస్తున్నారా ఎంత విశాలంగా ఉందో, ఆహ్లాదకరంగా. మనకు ఇంటి ముందు సంబంధించినటువంటి వాతావరణం మొత్తం కూడా ఇక్కడ ఎటు వెళ్ళినా కూడా చెరువులు మనకి దర్శనమిస్తాయండి. చిన్న చిన్న కుంటల కింద మీరు చూడండి. ఒక ఇంటి మీద ఉన్నటువంటి పునాస మామిడికాయ చెట్టు, మామిడికాయలు గుత్తులుగా ఉన్నాయి చూసారా. చూడండి కొంచెం లైట్ ఫెయిల్ అయినట్టుంది, ఆరైపోయినట్టుంది కాబట్టి. అదిగోండి నేను దగ్గరికంటే చూపిస్తాను. చూడండి వెంటనే కోసుకొని చక్కగా పప్పు మామిడికాయ ఏదైనా వండుకోవచ్చు మాట అండి. నిజంగా అంత బాగున్నాయి కాయలు. చూడండి నేను మీకు దగ్గరగా ఉండగానే చూపిస్తున్నాను. ఈ కాయలు నాకు అందుబాటులో ఉన్నట్టుగానే ఉంటాయండి కాయలు ఇక్కడ. చాలా
పునాస మామిడికాయలు మీరు గమనించవచ్చు. మొత్తం కూడా ఊరు ఊరు కూడా 70% మనకి ఇలాగ పెంకుటిల్లులే దర్శనమిస్తాయండి. పచ్చటి పొలాలు, ఆ పొలాలు, చెరువుల మధ్యనటువంటి పెంకుటిల్లులు మనకి ఊరంతా కూడా ఇలాగే దర్శనమిస్తుందండి. చాలా బాగుంటుందండి ఊరు మాత్రం. ఊరు చూస్తున్నంత సేపు కూడా మనకు మనసు పరవశించిపోతుంది. ఇదిగోండి ఇదేనండి ఊరు సంబంధించినటువంటి మెయిన్ ప్రధానమైనటువంటి చెరువు అండి. దాని గూగుల్ మ్యాప్లో మీకు చూపించాను కదండి చెరువు, ఆ చెరువేనండి ఇది. ఆ చెరువు చుట్టూ మీకు గమనించవచ్చు ఊరు ఉంటుందండి. అంటే ఊరు చుట్టూ ఇల్లులు, పెంకుటిల్లులు మొత్తం అన్నీ కూడా చెరువు ఆనుకొని ఆ గట్టుల మీద ఉన్నట్టుగా మీకు కనిపిస్తుంది. ఆ చెరువు ఊరికి ఉండడం వల్ల అసలే మామూలుగానే పచ్చగా కొబ్బరి చెట్లు ఉండడం వల్ల చల్లగా ఉంటుంది. పైపెచ్చు ఇలాంటి పెద్ద చెరువు చుట్టూ ఉండడం వల్ల ఆ ఊరంతా కూడా చల్లగా ఉంటుంది. నాకు తెలిసి ఇక్కడ ఎవరికి కూడా ఏసీ కూడా అవసరం లేదనుకుంటండి. అంత బాగుంది వాతావరణం, మీరు చూడొచ్చు. ఇదిగోండి ఆ చెరువుకి అవతల కూడా పెంకుటిల్లులే, చుట్టూ కూడా పెంకుటిల్లులు మీరు గమనించవచ్చు. అప్పటికి ఇప్పటికీ పెంకుటిల్లులో నివసిస్తున్నారు. పైగా ఇక్కడ అంటే వాళ్ళు వాతావరణం సంబంధించింది ఎంతో ఆరోగ్యకరంగా ఉన్న వాతావరణం అండి ఊరంతా కూడా. చూడొచ్చు మీరు, అన్నీ కూడా అందుబాటులోనే ఉన్నాయండి. ఆమడ దూరం వెళ్తే కనుక భీమవరం వచ్చేస్తుంది, ఈ పక్కన వెళ్తే ఉండి వస్తుంది. ఏదైనా కావాలనుకుంటే ఉండి సంబంధించి సంతకు రావచ్చు. ఇదిగోండి అమ్మవారికి సంబంధించి పార్వతీదేవి సమేత శివాలయం సంబంధించిందండి ఇది. ఈ ఆలయం ఈ ఊరికే అందంగా ఆహ్లాదకరంగా ఉంటుందండి. చాలా అందంగా ఉంటుందండి. ప్రకృతి ఒళ్ళో ఆలయాన్ని నిర్మించినట్టుగా అనిపిస్తుంది. చుట్టూ మీరు కొబ్బరి చెట్లు అవి గమనించవచ్చు. కోనసీమను తలపించేలా ఉంటుంది మన ఈ కోలమూరు గ్రామం. కోలమూరు గ్రామం కూడా కోనసీమే అన్నట్టే ఉంటుందన్నమాట అండి. అంత బాగుంటుంది ఊరు. ఇంకా ఇక్కడ కొన్ని పెంకుటిల్లులతో పాటు తాటాకిల్లుల్లో కూడా నివాసం ఉంటున్నారండి. మనం అవి కూడా గమనించవచ్చు. తాటాకిల్లులు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి అని మీరు అనుకోవచ్చేమో. ఇంకా తాటాకిల్లుల్లో చాలామంది నివసిస్తున్నారు. అవి పల్లెటూరులో మాత్రమే, పల్లె ప్రాంతాల్లో మాత్రమే మీకు అవి దర్శనమిస్తాయండి. మీకు మళ్ళీ సిటీ ప్రాంతాల్లో మనకి ఇలాంటివి కనిపించవు. మీరు గమనించవచ్చు. చూడండి చాలా బాగుంటుందండి. అలాగే ఊరికి ఎంట్రన్స్ సంబంధించినటువంటి కోలమూరు ముఖద్వారం దగ్గర మీకు అటు గణపవరం నుంచి వచ్చేటప్పుడు ఇలాగా గుడిసెలు, తాటాకిల్లులు కనిపిస్తాయండి. ఇక్కడ వీళ్ళు గమనించవచ్చు మీరు. ఇక్కడ కోళ్ళు అవి పెంచుకుంటున్నారు చాలామంది. ఇక్కడికి వచ్చి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఈయన దగ్గరికి వచ్చి కోడిపెట్టలను అవి తీసుకొని వెళ్ళి వాళ్ళు వండుకుంటూ ఉంటారండి. అక్కడ కోడిపెట్టలని ఇక్కడ అమ్ముతారు. అదే సహజ జీవనం అండి వాళ్ళకి. అదే బతుకు తెరువు కూడా ఇక్కడ ఉన్న తాతయ్య గారికి. అక్కడికి వెళ్ళి మనం చూస్తే మనకు ఆ దృశ్యాలు మీకు కనిపిస్తాయి. ఇక్కడ అన్నీ కూడా కోడిపెట్టలు అవి ఉంటాయి. చెరువు మీద ఎక్కువగా పనులు చేసుకుంటారండి. మీరు చూడవచ్చు పక్కనే చెరువులు, అక్కడ మామూలుగా గట్రా వేసుకుని చేపలు పట్టుకుని చక్కగా ఆహ్లాదకర ఆరోగ్యంగా వారికి కావాల్సింది తింటారండి. అసలు మామూలుగా కాదు. మనకి అలాంటి సంబంధించి తిండి, అలాంటి బలమైన ఆహారం మనకి కావాలనుకుంటే ఇలాంటి వాతావరణం ఉండాలి ముందు. కానీ మనం సిటీల్లో బతకడం వల్ల ఈ వాతావరణాలకు దూరం అయిపోతాం. వీడియోని అయితే లైక్ కొట్టండి.